దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. నువ్వు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. నువ్వు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేస్తున్నావు. ఈ గోనెపట్ట అనేది విచారానికి, వేదనకు, కృంగుదలకు, సమస్యలకు గుర్తుగా ఉంది. ఆయా సందర్భాల్లో ఈ గోనెపట్ట ధరించుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టేవారు. అంటే వారి యొక్క వేదనకు గుర్తుగా, వారి నిస్సహాయతకు గుర్తుగా, దిగో ప్రభువా, నువ్వు తప్ప ఈ పరిస్థితి నుంచి విడిపించేవారు ఎవరు లేరు ప్రభు అని వారి యొక్క ఆవేదనను వ్యక్తపరచడానికి ఈ గోనెపట్ట ధరించేవారు. ఒక దినాన యోనాను నినివే పట్టణానికి పంపిస్తూ నినివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తామన్నాడు. ఎందుకంటే దేవుని దృష్టికి నినివే పట్టణం యొక్క పాపము బహుఘోరంగా కనిపించింది. అయితే 3 దినాలు ప్రయాణం చేసినంత పట్టణం ఆ పట్టణం. దేవుని వాక్యాన్ని యోనా ప్రకటన చేస్తూ ఉన్నాడు. అలా ప్రకటన చేస్తున్నప్పుడు 40 దినాల్లో ఈ నినివే పట్టణం మీదకి నాశనం రాబోతుంది అని ప్రకటన చేసినప్పుడు అక్కడున్న ప్రజలు చాలామంది ఆ మాటను స్పందించి, గనులేమి అల్పులేమి చాలామంది దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి దేవుని సేవకుడు చెప్పిన మాటల మీద స్పందించి వారందరూ కూడాను ఉపవాసం దినాలు ప్రకటన చేశారు. వారందరూ కూడా గోనెపట్ట ధరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఈ వార్త విన్న నినివే రాజు కూడా సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన కూడా గోనెపట్ట ధరించి బూడిద పోసుకుని పశ్చాత్తాపుడై ఆ దేశమంతా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గోనెపట్ట అనేది వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతికూలతలు, సమస్యలు వస్తున్నప్పుడు వాటిని ధరించి మేము నిస్సహాయులం ప్రభువా, మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభు అని వారి దీనత్వాన్ని ప్రకటించడం కోసం, వారి సమస్య నుంచి విడిపించడం కోసం ఈ గోనెపట్ట ధరించుకుని బూడిద పోసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు. అలా గోనెపట్ట నుండి విడిపించి మీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ వ్యాధినైతే, ఏ కృంగుదలకైతే మీరు గురవుతున్నారో వాటన్నిటి నుంచి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో సంతోష వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. ఎంతకాలం ఈ వ్యాధంతో ఉండిపోవడమేనా నా జీవితం? ఈ అనారోగ్య పరిస్థితిని నేను కుంగిపోవడమేనా నా పరిస్థితి? ఈ ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో నేను కూరుకుపోవడమేనా? దీని నుంచి లేవనెత్తే పరిస్థితి నాకు లేదా? మానసికంగా, శారీరకంగా నేను కుంగిపోవలసిందేనా అని వేదన చెందుతున్నవా? దినాన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీకు సంతోష వస్త్రం ధరింపజేస్తానని. గోనెపట్టను విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆదరణను ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు మీద ఆనుకుందాం, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడదాం. ప్రభువా, ఈ సమస్య ఉంది ప్రభువా, ఈ ప్రతికూలత నా జీవితంలో ఎదురవుతుంది ప్రభువా, దీని నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను ప్రభువా అని ఏ సమస్య ఉందో,
ఏ వేదనకరమైన పరిస్థితిని నిన్ను దేవుని నుండి దూరం చేస్తుందో ఆ స్థితి అంతటిని ప్రభువుకు అప్పగించు. నీ జీవితంలో సంతోష వస్త్రాన్ని ధరింపజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని, నీ ఎప్పుడు సమాధానంగా ఉండాలని, నీ జీవితంలో ఎప్పుడు ఆనందం కలిగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కోర్స్ కొన్నిసార్లు ఆయా పరిస్థితుల వల్ల మన జీవితంలో కృంగిదలకు గురవుతుంటాం, కొన్నిసార్లు వేదనకు గురవుతుంటాం. ఆయా సమస్యలు మనల్ని ఎంతగానో బాధ కలిగిస్తాయి. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడు. వాళ్ళలాగే మనం గోనెపట్టు ధరించుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే సంతోష వస్త్రాన్ని నేను ధరింపజేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు సమాధానంగా ఉండాలని దేవునికి ఆశ, దేవుని యొక్క కోరికది. నువ్వు ఎప్పుడు బాధలో ఉండిపోవాలని, నీ వేదనలో కూరుకుపోవాలని ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. అయితే ఆ స్థితి అంతటిని నువ్వు దేవునికి అప్పగించు. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో. ఆ సమస్య అంతటిని దేవునికి తెలియపరచు. తద్వారా వాటన్నిటి నుంచి విడిపించి నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపజేయాలని ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తామని ఇదేనన్నా దావీదు రాసిన కీర్తన ద్వారా మాతో మాట్లాడేది ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ఏ విషయంలో అయితే వేదనకు, కృంగుదలకు, నిరాశ, నిస్పృహకు, ఆదరణ లేక గలిబిలి చెంది ఎంతగానో వేదనకు గురవుతున్నారో, ఏ స్థితిలో అయితే ఆ వేదనకు గురవుతున్నారో ప్రభా, ఆ స్థితి అంతటి నుంచి విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి ఆదరణను, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు హృదయాలు కలిగించి మీ మీద సంపూర్ణంగా మీరు ఆనుకుని మీరు జీవితాల్లో గొప్ప సమాధానాన్ని నింపమని, తద్వారా వీరి జీవితాల ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితాల్లో గోనెపట్టును విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేసి సంతోషాన్ని, సమాధానాన్ని మీ హృదయాల్లో కలిగించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.